పెళ్లయ్యే ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో ఓ జంట సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించింది. అయితే అక్కడ వీరికి చెప్పకుండా భర్త వీర్యం బదులు మరొకరికి వీర్యకణాలు ఉపయోగించారు. దంపతులకు మగ శిశువు జన్మించాడు. తరచూ అనారోగ్యం పాలవుతుండటంతో ఆసుపత్రిలో చూపించడంతో చిన్నారికి క్యాన్సర్ నిర్ధారణ అయింది. తమ వంశంలో ఎవరికీ క్యాన్సర్ లేకున్నా చిన్నారికి ఎలా వచ్చిందనే అనుమానంతో చిన్నారికి DNA పరీక్ష చేయించారు. దీంతో అసలు విషయం బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగరానికి చెందిన దంపతులు సంతానలేమితో ఇబ్బంది పడుతూ 3 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారు. వైద్య చికిత్స అనంతరం 2 నెలల క్రితం పండంటి బాబుతో ఆ ఇంట ఆనందం వెల్లివిరిసింది. అయితే పుట్టినప్పట్నుంచి పిల్లాడు తరచూ అనారోగ్యానికి గురికావడం కన్నవారు కలత చెందారు. ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా కోలుకోలేకపోయాడు. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో చిన్నారి క్యాన్సర్ బారిన పడినట్టు నిర్ధారణ అయింది. తమ ఇరువైపుల కుటుంబాల్లో ఎవరికీ అటువంటి తీవ్ర అనారోగ్య సమస్యలు లేకపోవడంతో భార్యాభర్తలు అనుమానించారు. ఫెర్టిలిటీ కేంద్రంలో ఏదైనా తప్పు జరిగి ఉంటుందనే అంచనాకు వచ్చారు. కొద్ది రోజుల కిందట తమకు IVF సేవలు అందించిన వైద్యురాలిని కలిసినా సానుకూల స్పందన రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. పోలీసుల సూచనతో DNA పరీక్ష నిర్వహించగా అవి సరిపోలకపోవడంతో మోసం జరిగినట్టు అంచనాకు వచ్చారు. భర్త వీర్యం బదులుగా మరొకరి వీర్యకణాలు ఉపయోగించడం కారణంగానే పిల్లాడికి జన్యుపరమైన సమస్య తలెత్తినట్టు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సృష్టి ఫెర్టిలిటీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉత్తర మండలం డీసీపీ సాధన రష్మి పెరుమాళ్, DMHO డాక్టర్ వెంకటి, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వీర్య సేకరణ, IVF, సరోగసి విధానం ప్రయోగిస్తున్నట్టు వైద్యశాఖ అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఆసుపత్రిలో వీర్యం నిల్వ చేసిన 50 శాంపిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. ఇదే సమయంలో విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లోనూ సోదాలు చేపట్టారు. అక్కడి నుంచి కీలక రికార్డులు, రక్త, వీర్య నమూనాలు స్వాధీనం చేసుకున్నారు. అక్కడ లభించిన సమాచారంతో సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాలు ఏపీ, తెలంగాణ, ఒడిశా, కోల్కతాలో పలు బ్రాంచులు నిర్వహిస్తున్నట్టు నిర్ధారణకు వచ్చారు. గతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్కు చెందిన మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసి కోసం సికింద్రాబాద్లోని ఫెర్టిలిటీ కేంద్రానికి తీసుకొచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. సరోగసి ద్వారా బిడ్డను తీసుకునే దంపతుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు తీసుకుని ఈ మహిళలకు కొద్ది మొత్తంలో ఇచ్చేవారనే ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రి నిర్వాహకులపై గతంలో KPHB, గోపాలపురం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ క్లినిక్ కి రిలేటెడ్ కొన్ని అంశాల్లో ఏదైనా కమర్షియల్ సరోగసీ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, లేదంటే IVF ట్రీట్మెంట్ ఇల్లీగల్ గా చేస్తున్నారా, ఇట్లాంటి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. సో దీని గురించి వెరిఫికేషన్ చేస్తున్నప్పుడు DMHO సైడ్ నుంచి మెడికల్ టీమ్స్ యాజ్ వెల్ యాజ్ రెవెన్యూ సైడ్ నుంచి టీమ్స్ అందరు కలిసి ఒక జాయింట్ వెరిఫికేషన్ చేస్తున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ రిగార్డింగ్ దిస్, ఇంట్లో ఎంతమంది అక్యూజ్డ్ ఉన్నారు అండ్ అన్ని డీటెయిల్స్ అని మేము వీ విల్ గివ్ ఇట్ టు మీడియా అండ్ పబ్లిక్ షార్ట్లీ. ఈ కేసులో ఓన్లీ థింగ్ వీ కెన్ టెల్ ఇస్ దీంట్లో కొంచెం మల్టీ స్టేట్ angles ఉన్నాయి. సో అది అన్ని రకాలుగా we are doing proper verification. Very soon we will give all details to media. Complaint was this only, without permissions ఏమైనా చేస్తున్నారా అని. సో అదే వెరిఫై చేస్తానికి అన్ని ఇంటర్ డిపార్ట్మెంటల్ టీమ్స్ we are verifying. We will give full details about the case. ఎట్లా మాకు తెలిసింది ఏంటి, మెయిన్ కంప్లైంట్ ఏంటి, all that we will give you very soon. వైద్యురాలి లైసెన్స్ రద్దు చేసిన మరో వైద్యురాలి పేరుతో అక్రమ సరోగసి దందా కొనసాగిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. రికార్డుల్లో లభించిన మహిళల సమాచారం ఆధారంగా లోతుగా దర్యాప్తు చేపట్టారు.